ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోమవారం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మంగళగిరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులతో విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను తల్లి భువనేశ్వరితో తనకున్న అనుబంధాన్ని పంచుకొని అందరినీ నవ్వించారు. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర ఎంత కీలకమో వివరిస్తూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను చాలా బాగా కొట్టేది. ఇప్పటికీ నేను ఏదైనా పబ్లిక్ మీటింగ్లో పొరపాటుగా లేదా తప్పుగా మాట్లాడితే వెంటనే మా అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పటికే నన్ను తిడుతుందని లోకేష్ నవ్వుతూ చెప్పారు. ఎంతటి స్థానంలో ఉన్న తల్లి అనురాగం, ఆమె ఇచ్చే క్రమశిక్షణే ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, పిల్లలను గొప్పగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లులపైనే ఉందని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అమ్మ భువనేశ్వరి గురించిన కామెంట్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొడతారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోదు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం. ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. ఏంటి నేను చూసా కదా, నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్ల. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు సార్ మీరు చేసే పని చేయాలి కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనకు పెట్టుబడి. రాష్ట్రం పడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా వచ్చి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు అమరావతి చేస్తున్నాం. ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ 1 చేద్దాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అన్నిట్లో నంబర్ 1 రావాలి. దాంట్లో మంగళగిరి కూడా నంబర్ 1 ఉండాలని నా కదా. కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు. నేను అవుతా అంట. ఆయనలో ముగ్గురు 25 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ పసిబిడ్డ. అంత పరిగెడతాడు ఆయన. ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా నేను నాకు అసలు నా జీవితంలో గుర్తులేదు. తల్లి ఒకరోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు. కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది.